అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశ అభివృద్ధి కానీ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ ఈ దేశంలో జరుగుతున్న అత్యంత ప్రధానమైన నగరాల్లో నిర్మాణంలో కానీ భవంతుల నిర్మాణంలో కానీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ శ్రమిస్తున్నటువంటి శ్రమజీవులు భవన నిర్మాణ కార్మికులు. అటువంటి భవన నిర్మాణ కార్మికులు ఇవాళ చెమటూచిన బుద్ధంతా కష్టపడినా ఇవాళ పట్టుకోవడం పరిస్థితిలో అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మిక సంక్షేమం కోసం దశాబ్దాల తరబడి పోరాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని సాధించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా చట్టం వచ్చినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో చట్టాన్ని అమలు చేయడంలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్ అమలు చేయాలని, అదేవిధంగా చట్టం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పెన్షన్తో పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఈరోజు కార్మికులకి పిల్లల చదువులకి స్కాలర్షిప్లు మంజూరు చేయాలని చెప్పి, అదే ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మిక కుటుంబాలని పెన్షన్ బోర్డు ద్వారా ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ చట్టంలో అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ చట్టం అయితే వచ్చింది, కానీ ఇవాళ చట్టాన్ని ఎక్కడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికుల కడుపులు కొట్టి ఇవాళ సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసింది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేస్తామని, కార్మిక కుటుంబాలు మేము ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ 9 నెలలు అవుతున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దశగా అడుగులు వేయకుండా కబుర్లతో కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ విధంగా సంక్షేమ బోర్డుని అమలు చేయాలని, కార్మిక ప్రయోజనాలు కల్పించాలని, బోర్డుకి కావాల్సిన నిధిని సమకూర్చే విధంగా యాజమాన్య సంస్థల నుండి, అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణ సంస్థలు అనేటువంటి కార్పొరేషన్లు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇతర R&B డిపార్ట్మెంట్ నుండి నిర్మాణం అవుతుంటే ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి కూడా సెస్ వసూలు చేసి ఈ సంక్షేమ బోర్డుని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల మార్చి 28వ తేదీన చలో ఢిల్లీకి అఖిల భారత భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కార్మికులందరూ కూడా చలో ఢిల్లీకి తరలి రావాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు కదిలి రావాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక సంక్షేమ బోర్డు అని 1996లో చట్టం చేయబడింది. ఆ చట్టం చేయబడిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిర్వహణ చేశారు. నిర్వహణ చేయడం కాకుండా ఏవైతే క్లైమ్స్ ఉన్నాయో క్లైమ్స్ కానీ, పెండింగ్లో ఉన్న క్లైమ్స్ కానీ, అలాగే కార్మిక సంక్షేమ బోర్డు నుంచి వచ్చే నిధులు కానీ ఆపేసి ఇంతవరకు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అలాగే కార్మికులు పనులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు కూడా ఆగిపోయాయి, ఇసుక లేకుండా. అలాగే సిమెంట్ ధరలు పెరిగి, రాడ్ ఐరన్ రేట్లు పెరిగి అనేక ఇబ్బందులు, ప్రతి అడ్డాలో కూడా కార్మికులు పనులు లేకుండా జీవనం సాగిస్తున్నారు. దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని రేట్లు అదుపులో చేయాలి. సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న క్లైమ్స్ని అన్నీ కూడా రిలీజ్ చేయాలి. అలాగే పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి. అలాగే కార్మికులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. అలాగే పక్కా గృహాలు నిర్మించాలి. అవన్నీ కూడా మా భవన నిర్మాణ కార్మిక సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఢిల్లీ 28వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ బోర్డు సక్రమంగా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంకి వచ్చేసరికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. వాగ్దానాలు ఇచ్చారు, ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా మీకు సంక్షేమ బోర్డు అమలు చేసే బాధ్యత మాది అని చెప్పేసి ఎలక్షన్ టైంలో మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మాది ప్రధానమైన డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.